హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈ డ్రెస్ డిజైన్‌ని సింపుల్‌గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో 2 టైప్స్ నెక్స్ డిజైన్స్ ఈ విధంగా 2 టైప్‌లో డ్రెస్ నెక్‌ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఓ బక్రా ముక్కను తీసుకొని మనం కట్ చేసుకున్న నెక్ షేప్‌లో లైనింగ్ తీసుకొని ఈ రెండిటిని ఈ విధంగా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ వీడియో ముందు వీడియోలో ఉంది. ఎవరికైనా కావాలంటే ముందు వీడియోలో కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేశాను. సో చూడండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇలా బక్రా ముక్క రౌండ్ షేప్ అవి పర్ఫెక్ట్గా వచ్చేలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చిన్న చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తే సింపుల్గా ఈ విధంగా 2 టైప్ నెక్ డిజైన్స్ మోడల్స్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది కాటన్ మెటీరియల్ని నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అండ్ కాటన్ మెటీరియల్ డ్రెస్ పై టాపు వేసుకుని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బక్రా ముక్కకి యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. దూరం నెంబర్ పెట్టుకుంటే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఈ జాయింట్స్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకునే జాయింట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డ్రెస్ని సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా కూడా కటింగ్ ఏ విధంగా చేయాలో ముందు వీడియోలో ఉంది చూడండి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బక్రా ముక్కను ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ నెంబర్ 3కి పెట్టుకోవాలి. కదలకుండా ఉండడానికి మీరు పిన్స్ పెట్టుకోవచ్చు. మెటీరియల్ని కూడా ఈ విధంగా లాంగ్ డ్రెస్ కింద సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ని నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ నాకు ఉన్న దాన్ని బట్టే నేను డిజైన్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకా కింద లేయర్ కింద స్టిచ్ చేద్దును. ఇప్పుడు నెక్ చుట్టూరు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు రఫ్ మొత్తం కట్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే అది నెక్ షేప్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. ముడతలు లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బక్రా ముక్కను వెనక్కి రివర్స్ చేసుకుని పైన మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చివరికంట వచ్చేలాగా ఆ బక్రా ముక్క లైనింగ్ కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బక్రా ముక్కను లైనింగ్తో యాడ్ చేసుకోవాలి. పైన క్లాత్కి రాకుండా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నెక్ దగ్గర పైకి కుట్టు కనిపించకుండా ఓన్లీ లైనింగ్ వరకే ఈ బక్రా ముక్క యాడ్ అయ్యి ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ డ్రెస్ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మీకు బోటిక్ స్టైల్లో రెడీమేడ్ డ్రెస్సెస్ కింద కనిపిస్తుంది. లుక్ ఫినిషింగ్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నెక్ ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ ముందు విప్పేసాను కదా, ఇప్పుడు పక్క సైడు కింద సైడు అన్నీ యాడ్ చేసుకోవాలి. కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇలా ముడతలు రాకుండా కింద సైడు బాడీ పై పార్ట్ కింద సైడు దూరం నెంబర్ స్టిచ్చింగ్ నెంబర్ 5 పెట్టుకుని లైనింగ్ అండ్ డ్రెస్ మెటీరియల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాల్సెస్ కింద వేసుకోవాలి.
మీకు డాల్సెస్ వేసుకుంటే డ్రెస్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఫినిషింగ్ అవి చిన్న చిన్నగా వేసుకోవాలంటే చిన్నగా వేసుకోవచ్చు, లేదా కొంచెం మీడియం సైజులో కూడా వేసుకోవచ్చు. నెక్కి ఇంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా డాల్సెస్ని వేసుకోవాలి. చిన్న డాల్సెస్ని వేసుకోవాలి, పెద్ద డాల్సెస్ అయితే అంతగా బాగోదు. సో చిన్నగా వేసుకోండి, ఈ సైజులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే డ్రెస్ ఫినిషింగ్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా రఫ్ మొత్తం కట్ చేసుకోవాలి. చివర్ల అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. డ్రెస్కి ఈ విధంగా సెంటర్లో కొంచెం ఎక్కువ, చివర్లు మాత్రము ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పెట్టుకుని లైనింగ్ని బ్యాక్ సైడ్ కింద సైడు పార్ట్ని చిన్న చిన్నగా కుర్చీలు లైనింగ్ని చిన్న చిన్నగా మనకు ఉన్న ఫ్యాబ్రిక్ని అంటే మనకున్న క్లాత్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మీకు చిన్న చిన్న ఫ్యాబ్రిక్ ఎక్కువగా లేకపోతే చిన్న చిన్న కుర్చీల కింద స్టిచ్ చేసుకోవాలంటే పాదాన్ని కిందకి ఇలా నొక్కుని తర్వాత వాటి మధ్యలో పిన్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎక్కువ లూజు లేకపోతే లోపల లైనింగ్ తక్కువ లూజు ఉంటే చిన్న చిన్న కుచ్చుగా పెట్టడం వీలు ఉండదు, కాబట్టి ఈ విధంగా పిన్ పెట్టి స్టిచ్ చేసుకుంటే చిన్న చిన్న కుర్చీల కింద వస్తుంది. ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే చేతితోనే కుర్చీలు పెట్టుకోండి, ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, ఈ విధంగా వస్తుంది. నేనైతే చిన్న చిన్న కుర్చీలుగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఆ విధంగా డిజైన్ చేసి చూపించాను. ఇప్పుడు లైనింగ్ని బ్యాక్ సైడ్కి పెట్టుకుని చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుని పై పార్ట్కి బాడీ పార్ట్కి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అడ్జస్ట్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే డ్రెస్ని ఏ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ 3 డ్రెస్ కాటన్ మెటీరియల్ 3 కన్నా ఎక్కువే ఇచ్చినట్టున్నారు. సో అందుకు నేను లాంగ్గా డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రెస్ ఫ్యాబ్రిక్ని పైన పెట్టుకోవాలి. బాడీ పార్ట్ పై పార్ట్కి ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. లైనింగ్ మాత్రం కింద సైడ్కి పెట్టుకుని ఇప్పుడు స్టిచ్ చేసి చూపించాను, అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుని స్టమక్ దగ్గర స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే ఖర్చు కనిపించదు. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే ఖర్చు లోపల స్టమక్ దగ్గర కనిపించదు. కింద సైడ్ నుంచి లైనింగ్ వస్తుంది, పై సైడ్ నుంచి డ్రెస్ మెటీరియల్ వస్తుంది, సెంటర్లో ఈ ఖర్చు ఉంటుంది. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ మనకున్న ఫ్యాబ్రిక్ని స్టమక్ చుట్టూరు వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ముందుగా కుర్చీలు పెట్టి స్టిచ్ చేసేటప్పుడు 5 నెంబర్కి పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. స్టమక్ దగ్గర మొత్తము ఫ్యాబ్రిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ 2 టైప్స్లో నెక్ డిజైన్ చేశాను కదా, ఇది సెకండ్ నెక్. ఫ్రంట్ నెక్ మాత్రము రౌండ్ షేపు, సెకండ్ నెక్ మాత్రము ఈ విధంగా కట్ కింద వచ్చేలాగా స్టిచ్ చేశాను. మీకు డ్రెస్కి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ వేసుకోవచ్చు. రౌండ్ కావాలంటే బ్యాక్ సైడు, ఈ విధంగా ఓపెన్ కావాలంటే ఈ విధంగా 2 టైప్లో డ్రెస్ నెక్ని మీకు నచ్చిన నెక్ షేప్లో వేసుకోవచ్చు. మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా బక్రా ముక్కుని యాడ్ చేసి స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ ఈ డిజైన్ కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ని ఇలా 2 మోడల్స్ నెక్స్తో డిజైన్ చేసుకుంటే మీకు నచ్చిన నెక్ మోడల్లో డ్రెస్ని వేసుకోవచ్చు. 2 డిఫరెంట్ టైప్స్లో వేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి.
ఫినిషింగ్ బట్టే డ్రెస్ డిజైన్ నీట్గా లుక్గా కనిపిస్తుంది. నేను చెప్పిన విధంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ కావాలంటే ఒక తాడు కింద ఒక బటన్స్ వేసుకోవచ్చు. స్టోన్ బటన్ని యాడ్ చేసుకుంటే లుక్గా కనిపిస్తుంది. రెడీమేడ్ బటన్స్ ఉంటున్నాయి కదా, బయట దొరుకుతున్నాయి కదా, అది ఒకటి తీసుకుంటే ఎల్లో కలర్ది అక్కడ యాడ్ చేసుకుని చిన్న తాడు కింద వేసుకోవచ్చు, లేదా ఓపెన్గానే ఉంచుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఈ విధంగా జాయిన్ చేసుకుని దీన్ని రివర్స్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఖర్చు కనిపించదు. బ్లౌజెస్ కన్నా డ్రెస్ షోల్డర్స్ కన్నా వేటికన్నా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. జిగ్జాగ్ ఉన్న మిషన్ ఉన్న వాళ్ళు జిగ్జాగ్ వేసుకుంటారు, లేని వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇది రౌండ్ నెక్, అది ఏమో ఓపెన్ నెక్. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ సెంటర్లో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా రివర్స్ పెట్టుకోవాలి. 5 ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా రివర్స్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని రివర్స్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ పైకి కనిపించుకోకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే సెంటర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా డబల్ కాకుండా వన్ సింగిల్ స్టిచ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ నెంబర్ 5కి పెట్టుకుని హ్యాండ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు లేకుండా లైనింగ్ అండ్ డ్రెస్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేసుకోవాలి. డ్రెస్ డిజైన్ చేయడం రాని వాళ్ళ కోసం వీడియోలో అన్నీ నేను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏ ఒక్క పాటు మిస్ చేయకుండా చూపిస్తున్నాను. సో లాంగ్ వీడియో అవుతుంది. ఇలా బోర్డర్ గోల్డెన్ కలర్లో ఉన్న బోర్డర్ని హ్యాండ్స్కి ఈ విధంగా వేసుకోవాలి. మీకు నచ్చిన గోల్డెన్ బోర్డర్ని తీసుకుని ఈ విధంగా వేసుకోండి. ఈ బోర్డర్ మొత్తం సిప్సెస్ అయి ఉన్నాయి, అయినా కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగానే సింగిల్ పాదం కాకుండా ఈ పాదంతోనే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్తో సూది విరిపోకుండా కూడా వేసుకోవచ్చు. స్లోగా వేసుకోవాలి. మొత్తం ఓన్లీ బోర్డర్కి మాత్రమే స్టిచ్ పడిగేలాగా వేసుకోవాలి. స్టోన్కి సూది తగలకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్కి వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఒక 5 కుర్చీలు పెట్టాను నేను, చిన్న పఫ్ కింద వస్తాయి. ఇవి సెంటర్లో జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఈ పఫ్ సెంటర్ జాయింట్ దగ్గరకు వచ్చేలాగా సెంటర్లో పెట్టుకుని కదలకుండా ఉండడానికి పిన్ పెట్టుకోండి. లేకపోతే ఇవిలాగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ని పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్కి ముందు పార్ట్కి వచ్చేటప్పటికి హ్యాండ్స్ దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అది హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. దీన్ని డబల్ స్టిచ్ చేసుకోవాలి.
లాంగ్ అవుతుందని వీడియో ఫాస్ట్గా పెట్టాను. ఈ విధంగా హ్యాండ్ ఉంటుంది. ఈ బోర్డర్ని నెక్కి, బ్యాక్ నెక్కి అండ్ ఫ్రంట్ నెక్కి వేసాను. మనకి ఎట్ సైడ్ కావాలంటే అటు సైడ్ డిజైన్ని నెక్ మనం వేసుకోవచ్చు. రౌండ్ కావాలంటే ఫ్రంట్కి వేసుకోవచ్చు అండ్ ఓపెన్ కావాలంటే ఓపెన్ నెక్ని ఫ్రంట్కి వేసుకోవచ్చు. 2 టైప్స్లో ఈ నెక్ డిజైన్ చేసుకుని 2 టైప్స్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి పఫ్ ఈ విధంగా వస్తుంది. లాంగ్ చివరి దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. పొడవు తగ్గాలంటే మీరు వెడల్పుగా వేసుకోవచ్చు. వెడల్పుగా వేసుకుంటే అది ఇంకా ఈ విధంగా సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు లేదా వెడల్పుగా వేసుకోవచ్చు. మీకు పొడవు తగ్గిపోతుంది. పొడవు బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ జాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ బట్టి సైడ్ చేసుకుని మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేను చివరన చిన్న ఓపెన్స్ కింద పెడుతున్నాను. అందుకు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి చివరన నేను చిన్న ఓపెన్ ఇస్తున్నాను. అందుకే ఈ విధంగా సింపుల్గా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్, హ్యాండ్స్ మెజర్మెంట్స్ బట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, సైజ్ చేసుకోవాలి. పై పార్ట్ జాయింట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ముందుగా స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ నెంబర్ 5కి పెట్టుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ బట్టి అప్పుడు స్టిచ్చింగ్ నెంబర్ 3కి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా అయితే జాయిన్ చేసేటప్పుడు 5 నెంబర్కి పెట్టుకుని ఈ విధంగా రఫ్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా నెక్స్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ముందుగా అయితే రఫ్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ స్టిచ్చింగ్ మళ్ళీ విప్పేసుకోవచ్చు. ఇలా జాయింట్ దగ్గర వరకు స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్గా డ్రెస్ ఫ్యాబ్రిక్ని రెండింటిని బ్యాక్ ఫ్రంట్ ఫ్యాబ్రిక్స్ని తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. రెండు సమానంగా వస్తాయి చూడండి. సేమ్ పర్ఫెక్ట్గా సమానంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అందుకే ముందుగా రఫ్గా 5 నెంబర్తో స్టిచ్ చేసుకుంటే ఏదైనా రాంగ్ కుట్టినా మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసే వాళ్ళు అయితే అవసరం లేదు. జిగ్జాగ్ చేయించుకొని వాళ్ళు ఈ విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. మొత్తం డ్రెస్ని ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ కాటన్ ఫ్యాబ్రిక్ని డ్రెస్ మెటీరియల్ని ఈ విధంగా మోడల్గా 2 టైప్స్ నెక్ డిజైన్స్తో డిజైన్ చేసుకోవచ్చు. లైనింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ ఈ విధంగా ఉంది. ఫైనల్ ఫినిషింగ్ లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. నెక్ చూడండి, ఇది టూ టైప్స్ నెక్స్, ఫ్రంట్ ఓపెనింగ్ అండ్ బ్యాక్ హ్యాండ్స్కి ఈ విధంగా బోర్డర్ చివరన చిన్నగా క్లాత్ని యాడ్ చేశాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. రౌండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ నెక్ చాలా లుక్గా ఉన్నాయి కదండి. బోర్డర్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.